అందరూ వచ్చేసారు మా గురించి మొత్తం ఇక్కడ చూస్తున్న మధ్యలో కొట్టుకుంటున్నారు అనమాట మా గురించి. సో అట్లా అయిపోయింది అనమాట. సో ఫైనల్ అయితే మనం దీనైతే ఇచ్చేసినాం. చెప్పు. సో గైస్ స్పిన్నర్ అయితే ఏం చెప్పాలని చెప్తారు. మీరు టాపిక్ ఏంటి కచ్చ తినమంటే గంట మాట్లాడతాడు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఇప్పుడు అన్న చూసుకుంటే ఇగో ఈ బండి కొన్నాడు. నా బండితో రేస్ పెడతాడు అంటే ఇప్పుడు మన సీన్ అయితే వచ్చేసింది. అన్న సీన్ నా సీన్ అయినా లేదు అన్న ఆర్ఎస్ చూసుకున్నాను. ఇమ్రాన్ ఆర్ఎస్ నేను ఒక్కటే మాట్లాడుతాను. ఇమ్రాన్ ఆర్ఎస్ మనం ఇక్కడ చూడొచ్చు బండికి కాకపోయే బట్ట లేదు కానీ ఇక్కడ బట్ట ఉంది అనమాట. బట్ట లాభం లేదు. వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసి అసలు బండి ఇట్లా వచ్చింది ఎట్లా అనిపిస్తుంది అడుగు. మీ బాగున్నాడు ఫస్ట్ ఎట్లా బండి పాత బండి దగ్గర పాత బండిలా అంటే ఆ ఫీల్ వస్తుందండి. బాగా కైసా గాడి గాడి హారిక చూస్తాడు పెళ్లి తీస్తుంది హారిక కావు. ఏమైంది స్పందన అయితే స్పందన కూడా మస్తు ఫీల్ అయింది అనమాట. అన్న నీ బండి పైన డ్రా చేసుకోకుండా బండి అమ్మేసిన అని చెప్పి ఫీల్ అయింది. అంటే నేను బండి అమ్మినా అని చెప్పి బాధ లేకుండా ఏమైకి ట్రాల్ తీసుకోవాలని బాధ ఉండే అనమాట. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అట్లా ఇప్పుడు దీని మీద పోతాం కదా ఎట్లనైనా దీని మీద మేము వీలీ కొడతాం. ఇప్పుడు వీలీ కొడతావా? వీలీ కొడతా అంట. మేము కొట్టా నువ్వు కొడతా నేను ఇంకా కూర్చుంటా. ఈమె కొడతా నేను కొట్టాలంటే నేను హాస్పిటల్ ఉంటా. అవునా నిజమా? సన్ని మాట్లాడతా ఇక నేను తీసుకుంటలేమని బాధ. సన్నితో ఎక్కువ మాట్లాడితే బండి సన్ని నేర్పించిన అంటాడు. బండి నేర్పించిందా నేను కదా వినాలి. బండి నేర్పించింది సన్ని అంట. మర్చిపోయినా కింద పడ్డా మన 7 సీసెస్ అమ్మ బాబాయ్ మన నేర్పిస్తా అని చెప్పి ఎట్లా గుర్తుంది? అదొకటే గుర్తుంది ఎందుకంటే వీడియోలో చూసాం. సో స్వీట్. సో ఇట్లుంటే అన్నమాట మా టీం అంటే మొత్తం కచ్చపక్క టీం ఉంటుంది మాది. వాడు చూసుకుంటే ఈ పాప ఊరు అడగండి పిల్లలకి చెప్తాడు. ఈ పాప పెద్దక్క కూతురు ఇర్ఫాన్. కోనే ఏ కోనే ఏ కోనే గచ్చే బోలో కోనే హరిలో రంగ హరే హరిలో రంగ హరే బోలో వెల్కమ్ బ్యాక్ టు వినరేడల్. వెల్కమ్ బ్యాక్ టు పరీక్ష బాయ్స్. విన్నర్ బాయ్స్ అంట. చెప్పు మీ డాడీకి చూపి ఇప్పుడే చూపేది కాదు. ఇన్ని రోజులు బండి అమ్మేసి అని చెప్పి లొల్లి చేసినప్పుడు బండి తీసుకున్నాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఒపీనియన్ ఏముంటుంది? హ్యాపీ. చాలు మంచి చల్లబడ్డా చల్ల పడుతుంది. ఇప్పటికే లొల్లి ఏం చేయవు కదా. ఏ లొల్లి నాకింది కొన్ని ఉన్నాయి కదా. కొన్ని ఎందుకు లొల్లి చేస్తావు? అవి వేరే ఉంటాయి. అవి బండి కొన్ని లొల్లి వేరే, మళ్ళీ బండి తర్వాత ఇంకా వేరే లొల్లిలు వేరే. ఇంకా లొల్లి ఉంది ఏమనొద్దా? సరే అట్లా చూసుకుంటే ఫైనల్ గా అయితే మన బండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ బండి కూడా రెడీ ఉంది. నెక్స్ట్ ఈ బండి వర్సెస్ ఆ బండి. అయితే సన్నీ అయితే డైరెక్ట్ నాకు ఫోన్ చేసి అన్నాడంట. నాకు మస్తు అన్నాడంట కాదు అన్నాడు. మస్తు బాధ అనిపిస్తుంది బండి ఎందుకు అమ్మేసాను సన్నీ కూడా ఫీల్ అయినా అనమాట. ఎందుకంటే సన్నీ కూడా తిరిగింది ఆ బండి మీద. అందుకని బండి గుర్తొచ్చి ఫీల్ అయినంట, ఎమోషనల్ అయిపోయిందంట. బొబ్బాడు కూడా ఫీల్ అయ్యిండు. ఫైనల్ గా అయితే జెడ్ వచ్చిందిరా మళ్ళా యాక్చువల్లీ గైస్ ఇది పెద్ద ప్రాంక్ అన్నమాట. ఎఫ్జెడ్ కి మాడిఫై చేయించిండు Z9 లాగా. ఏంటి బ్రో అంత మాట పాపం వాళ్ళ డాడీ ఏమనుకుంటాడేమో. ఎందుకంటే మీకు బండి చూపిస్తా మీరు చూడర్రి. వెబ్సైట్ ని మాడిఫై చేయించిన పైసలు అన్ని తినేసిన నేను. పులియేడా పిల్లేడా? పులి ఈడా పిల్లేడా? పులి ఈడుంది పిల్లాడు. Z9 కాదు ఎఫ్జెడ్ కి నువ్వు మాడిఫై చేయించినావు రామ్కోట్లా. ఏం పిచ్చోనా అనుకుంటున్నావు? అందరికి తెలుసు. ఇప్పుడు మిస్టేక్ వచ్చింది. సో ఇది చూసుకుంటే R15 ని ZX టెన్నర్ చేసిరన్నమాట. సో ఇది R15 ని ZX టెన్నర్ చేసినప్పుడు నేను FZ ని Z9 చేసి తప్పు లేదన్నమాట. సో మనమైతే మన FZ 250 చూడడానికి పోదాం. సారీ 390 చూడడానికి పోదాం.
అంకుల్ని పైన ప్లాన్ చేసిండంట. బావు నా మీద వీళ్ళు ప్లాన్లు వేస్తారు కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళు వేసే ప్లాన్ నాకు ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే నేను వాళ్ళ జుక్తుల నుంచి వెళ్ళినా నాకు తెలియదా చెప్పు. అరే ఎన్ని మెసేజ్లు ఎంత మంది అంటే నిజంగా విని తినుడు కంటే బండి చూపించుడు ఇంపార్టెంట్. స్పందన చున్నేసి కొంచెం ఏదో ఒకటి అది వచ్చి పంట పోతుంది. ఇదిగో బండి మీద మన టీం అందరినీ వండుకోమని చెప్పు. 1 2 3 అందరు జరిగిరా What a vision. What a thought. అందరు వచ్చేసారు బండి మీద. బండి కనిపించదు. సో గాయ్స్ మనం చూసుకుంటే మన దగ్గర బట్టలే మనం అందరు కలిసి బండిని అయితే కవర్ చేసిరు అనమాట. సో 3 2 1 అనగానే జరుగుతుంది. 3 2 1 అనగానే బండి మన ఇంట్లో కూడా పైసలు లేవా? అవన్నీ చెప్పలేనా? ఓపెనింగ్ అయ్యి ఒక బ్లాస్ట్ లేదు ఏం లేదు. ఏమనం చేయొద్దన్నవద్దు. నువ్వు బ్లాస్ట్ దే కేక్ దే అప్పుడే. అరే A few moments later. సో గైస్ ఫైనల్ అయితే బండికి అయితే బట్ట లేదు. సో అట్లా అని చెప్పి అందరు కవర్ చేసారు. సో దీనికి ఒక ఏంటంటే మా వాళ్ళు అందరు కవర్ చేసారు. 3 2 1 అంటే అందరు జరుగుతారు. అప్పుడు మీకు బండి కనిపిస్తుంది. చలో రైట్ నాడు 3 వేసుకోరా బీజిఎం. సో గైస్ ఫైనల్ అయితే మన Z9 అయితే మీరు అందరూ మెసేజ్ వేసి కామెంట్లు వేసి తిట్టి మాటలు పడిపించి అసలు అవన్నీ కాదు. అంకుల్ చెప్పినందుకు బండి తీసుకుంటలేకపోతే పైసలు తినేసేటోడు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి. పైసలు ఇచ్చేస్తుండే ఏమి ఇవ్వకపోతుండే ఆల్రెడీ. అంకుల్ నాకు పైసలు ఇచ్చేది ఉంది ఇంకా. నువ్వే నాకు ఇచ్చేది 50,000. రైట్ రైట్ మీరు గుర్తుపెట్టుకోరి. ట్రాన్సాక్షన్ చూపిస్తాను. నీ కాతుంది కదా అన్న కార్ లో పెట్రోల్ అయిపోయిందంటే 50,000 అడితే 50,000 కొట్టిన పెట్రోల్ కి. నెల మొత్తం రావాలా కదా అన్న. సో గైస్ ఫైనల్ అయితే Z9 అయితే వచ్చేసింది. అది కూడా వాళ్ళ డాడీ వల్ల వచ్చింది అనమాట. లేకపోతే ఏదో వేరే బండి కొంటుండే. ఇది కూడా Z9 కాదు FZ కి మాడిఫై చేయించింది. ఇది FZ మాడిఫైడ్ అంటే దీని సౌండ్ ఏనండి. ఇగో సో గైస్ ఈ బండి చూడండి. ఈ బండి కూడా సేమ్ అట్లానే లేదా చెప్పు. ఓకే మనం బండిని మొత్తం రైట్ రౌండ్ ఒకసారి చూస్తాం. ఇటు చూసి మన పాత బండి ట్యాంక్ సిల్వర్ ఉంటుండే, ఇది బ్లాక్ ఉంది. తక్కిందంతా సేమ్ టు సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. దాని ట్యాంక్ బ్లాక్ ఉంటుండే, దీని ట్యాంక్ దాని ట్యాంక్ సిల్వర్ ఉంటుండే, దీని ట్యాంక్ బ్లాక్ ఉంది. అంతే, దానికి దీనికి తేడా ఏం లేదు. మొత్తం సేమ్. మీరు Z9 Z9 తీసుకొచ్చినాం మళ్ళీ. సో ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పు. ఫస్ట్ అయితే ఆంటీని కూర్చోబెట్టుకో లేడీస్ లో, తర్వాత ఏదైనా అమ్మాయిని కూర్చోబెట్టుకో. ప్యారీ సమాజ్ గయి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అంకుల్ మీ ఫ్రెండ్స్ ఉన్నారా అంకుల్? మా పెద్దగా కూతురు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అంకుల్ కి మేరీ కాదు, అంకుల్ కి ఫ్రెండ్ ఉంది తెలుసా మేరీ అని. అదో ఆ మేరీ పక్కనే ఉంది. మే పక్కనే కాదు, అంకుల్ కి బండి ఇస్తే మేరీ అంటే ఎక్కించుకొని పోతాడు బండి పైన. అసలుడే గాని మహానుభావుడు. ఫైనల్గా Z9 అయితే కొన్నాడు. ఆఖరికి నా మొండి మీద నా భయంతో కొన్నాడు. ఆఖరికి నేను కొనుక్కునేదాకా నేను ఊకోలేదు. కాబట్టి మీ అందరికీ సంతోషం చేయడానికి ఇమ్మీడియట్లీ Z9 కొన్నాడు. ఇప్పించినాం. సో ఈ షాప్ది కూడా చెప్తాం. ఎక్కువ మాటికి మేము ఏమైనా వేయించేది ఉంటే ఇన్నే వేపిస్తాం. ఇక్కడ మీదే చూసుకోవచ్చు 47 కార్స్ అని. అంటే ఇది ర్యాపింగ్ ఇంకా PPF ర్యాపింగ్, స్టిక్కరింగ్, PPF వర్క్ అంతా అవుతుంది అనమాట. A to Z మొత్తం అన్నీ చేస్తారు. ఊఫర్స్ గీఫర్స్ అన్నీ A to Z. కార్లో మొత్తం కార్కి కూడా ఫుల్ బాడీ ర్యాప్స్ అవన్నీ చేస్తారు. సో అన్న మనకు పరిచయం అట్లా అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసినాం. యాక్చువల్లీ నేను షోరూమ్లోనే అది చేద్దాం అనుకున్నా, కానీ వద్దు అన్నాడు. అవును, ఎందుకు ఇక్కడ ఏదో మన ఇంటికాడనే చెప్పి ఇంటికాడే చేపించిన. సో నెక్స్ట్ ఇంకో సర్ప్రైజ్, కొత్త బండి కూడా నాది. ఇంకో బండి వస్తుంది, కొత్త బండి. మీరు అందరు షాక్ అవుతారు. ఇంకొక ఎన్ని డేస్ R15 V2 వర్జన్ వస్తుంది అనుకో భయ్యా.
ఇంకా ఎన్ని రోజుల్లో వస్తుంది కొత్త బండి? ఇంకొక 1 వీక్లో వచ్చేస్తుంది అనుకో. ఇంకో 1 వీక్లో కొత్త బండి మనది రివీల్ అవుతుంది. ఈ బండి నాదన్నమాట. సో ఆ కొత్త బండి మీరు చూస్తే షాక్ అవుతారు. సో నెక్స్ట్ లెవెల్ అంటే ఆడుందనా ఇది కాదు, ఇంకో బండి. సో ఇంకో కొత్త బండి వస్తుంది కొన్ని రోజుల్లో. గాయ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బండి అయితే. దాని అయితే మొత్తం థ్యాంక్ యూ. సో ఏమంటే ఏమండి అవును మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? R15 కాదు, కొత్త పెద్ద బండి అది. R15 22 లక్షలది. ఒకరు చెప్పి మొత్తం చూడండి ఎంతమంది వచ్చేస్తారు. జమ అయిపోతుంది ఈడ మొత్తం జమ అయిపోయారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. మనం చూస్తే ఖాళీ చూసారా నా బండి రానే మొత్తం పబ్లిక్ జమ అయిపోయారు అనమాట. ఏమైనా వచ్చిందని చెప్పి. సో ఇప్పుడైతే మనం కొంచెంసేపు కానీ లోపలికి వెళ్ళిపోదాం. నా బండి గురించి మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఒక బండి మాత్రం ఫుల్ బ్లాక్లో ఉందన్నమాట. ఫ్రేమ్ అయితే గ్రీన్ ఉంది, సేమ్ పాత బండి దగ్గర. ఇంకా చూస్తే మొత్తం ఫోటోషూట్ నడుస్తుంది. రాత్రి నుంచి నిద్రపోలేము అన్న బండి డెలివరీ వీడియో అని చెప్పి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అందుకే నిద్రనే పడతలేదు నాకు. బండి ఎప్పుడు చూపిస్తాం బండి ఎప్పుడు చూపిస్తాం. అరే అందరూ ఎప్పుడు దాకా హాయ్ హాయ్ మారు ముంత చోడు చింత సాయి రిలీజ్ అయి పైనకి పోయి ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడ బండి రివీలింగ్ కాదు మీటప్ పెట్టినట్టుంది ఇక్కడ మొత్తం అందరు జమ అయిపోయారు అనమాట. సో ఇట్లా సబ్స్క్రైబర్స్ అంటే ఇట్లుంటారు. ఆటో ఆపి వచ్చారు. అలా లెక్కించుకొని వస్తారు కదా. సో ఇంతమంది వచ్చినామంట ఫోటోలు దేనికి. మన బండి అయితే అక్కడ లోపల వెయిట్ చేసింది లోపల. దా మా పెద్ద ఫ్యాన్ వచ్చింది, నాకు ఫోటో కావాలంటే ఫోటో యాందిరయ్యా యాన్ చేస్తున్నా వచ్చే లెవెల్ రా బండి చూపిస్తాం. సో మనం చూసుకుంటే ఆ బండికి ఈ బండికి డిఫరెన్స్ ఏం లేదు, మొత్తం సేమ్ అనమాట. కాకపోతే ట్యాంక్ ఒకటి బ్లాక్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ వస్తే ఇగో లేదు పీపీఎఫ్ మనం చూసుకుంటే ఇక్కడ జీన్ అని చెప్పి ఇక్కడ బ్యాచ్ వస్తుంది అనమాట. సో దానికి దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం లేవు, మొత్తం సేమే. అండ్ దీని కానీ నాకు ఆ బండి కంటే ఈ బండి కొంచెం పొట్టి అనిపిస్తుంది. ఎందుకంటే దానికి మనం పెద్ద టైర్ వేసినాము, దీనికి చిన్న టైర్ ఉంది. సో తొందరగా ఈ టైర్ అరిగిపోవాలి, దీనికి కూడా పెద్ద టైర్ వేద్దాం. అరగకపోయినా మనం వలగొట్టేస్తాం పలగొట్టి పెద్ద టైర్ అయితే వేసాము. సో ఫైనల్గా అయితే మొత్తం జీనా వచ్చేసి అనుకోరు. కాలు ఇప్పని తెలుసు, ఆ కాలు సొన్న ఫిల్టర్ ఫైరింగ్ ఉంటుంది మొత్తం. సో నెక్స్ట్ వీడియోతో తొందరగా మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్. సో ఫైనల్గా మీకోసం జీనా వచ్చేసింది. బాయ్.